శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. దీన్ని ప్రదోషము అంటారు. ప్రదోషము అంటే అసుర సంధ్య వేళ. ప్రదోషము శివ సంబంధము. ఈ సమయంలో విడితే శివాలయానికి, లేకపోతే నరసింహస్వామి ఆలయానికి మళ్ళీ శివాలయంలాగే షట్కాలముల యందు దర్శనము చేయవచ్చు. ప్రదోషకాలంలో శివనామ సంకీర్తనం చేసి తీరాలి. శివ శివ అనుకోవాలి. అసలు యథార్థమునకు రోజు ప్రారంభం నారాయణ స్మరణతో ప్రారంభం చేయాలి. కన్ను విప్పక పూర్వమే శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్వరూపాన్ని చూడాలి. చూసి ధ్యానించి మొట్టమొదట నోటి వెంట పలకవలసినటువంటి పలుకు విష్ణు సంబంధమై ఉండాలి. ఉదయం లేచినప్పుడు వేరొక పేరు ఏదీ మొదట ఉచ్చరించకూడదు. శ్రీహరి 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 అని కానీ, నారాయణ 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 అని కానీ నిద్ర లేవాలి. ఎందుకంటే జాగృత్తు మనం లేచినది మొదలు అనేకమైనటువంటి ప్రయత్నములలో మనం తిరుగుతూ ఉంటాం. అది స్థితికారకత్వం. ఆ విష్ణువానుగ్రహం చేతనే మీరు ఆ కార్యాన్ని చేయవలసి ఉంటుంది. కాబట్టి విష్ణునామస్మరణతో నిద్ర లేవాలి. రాత్రి నిద్రపోయే ముందు శివనామస్మరణ చేసి నిద్రపోవాలి. అలాగే ప్రదోషకాలమునందు తప్పకుండా శివనామం ఒకసారి మనసులో అనుకోవాలి. శివ 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 అనుకోవాలి. వీటిని ప్రదోష వేళలు అంటారు. అందున కార్తీకమునందు ప్రదోష వేళకి మిక్కిలి ప్రాధాన్యత. ఇవి ప్రతిరోజు ఉండే ప్రదోష సమయం అయితే, త్రయోదశి నాటి సాయంకాలం ఉండేటటువంటి ప్రదోషాన్ని మహాప్రదోషము అని పిలుస్తారు. అది మరింత శక్తివంతం. కాబట్టి ప్రదోష వేళలో శివనామస్మరణ, అందున దేవాలయంలో కూర్చుని చేస్తే, ఒక్కసారి శివనామం చేస్తే 1,00,000 మార్లు చేసిన ఫలితం ఖాతాలో వేస్తాడు ఈశ్వరుడు. కాబట్టి ఆ అవకాశం నేను ఎందుకు మీకు తీసేయాలి? పైగా ఒక దేవాలయంలో ఎంత భగవన్నామం జరుగుతుందో దేవాలయం కూడా అంత శక్తిని పుంజుకుంటుంది. కాబట్టి మనందరం కలిసి ఇప్పుడు ఆ శివనామ స్తోత్రం, శివాష్టోత్తర శతనామ స్తోత్రం చేద్దాం. దీనికి నారాయణుడు ఋషి, అనుష్టుప్పు ఛందస్సు, సాక్షాత్ పరమశివుడు దేవత. కాబట్టి ప్రదోష వేళలో శివాష్టోత్తర శతనామ స్తోత్రం కార్తీక మాసంలో చదవడము అంటే, నేను యథార్థంగా మీకు మనవి చేస్తున్నాను, ఎవరికి శివానుగ్రహం ఉందో వారు తప్ప శివ శివ అనలేరు. అందున కార్తీక ప్రదోషంలో అనమంటే మాటలా, అందున ఆలయ సన్నిధానంలో, అందులో విష్ణువాలయంలో కూర్చుని దానికి ఈశ్వర కృప ఎవరికి ఉంటుందో వాళ్లతో అనిపిస్తాడు.